నమస్కారం. రాజకీయాలకు అతీతంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేశానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక అభ్యర్థి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి వారికి సంక్షేమ పథకాలను అందించామని అన్నారు. అలాగే ఈ సంక్షేమ పథకాలు మరింతగా కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రజలు మరలా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మన గౌరవం నిలబెడుతున్నారా లేదా అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మరి అది మీ అంతటి మీరు ఆత్మసాక్షిగా ఎవరికి వాళ్ళు వస్తున్నప్పుడు మీ ఉనికిని కానీ మీరు కోరిన పని కానీ చేసి పంపుతున్నానా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొట్టు విశాల్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పునుకుమాటి శేషులత అధ్యక్షతన బుధవారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఏ విధమైన అజెండా, గ్రామాల్లో సమస్యలు వంటివి చర్చించకుండానే సమావేశం ముగిసినట్లు ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ ప్రకటించారు. సమావేశం ప్రారంభించే గంట సమయం అనంతరం సమావేశం ముగిసినట్లు ఎంపీపీ ప్రకటించారు. తొలుత సమావేశంలో శర్మ మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సంఘటనలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే ఏమన్నా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మైనర్ రిపేర్లు ఏమన్నా ఉంటే చేయడం జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త అంటే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉండి గ్రౌండ్ మీద వర్క్ ఉంటే అవి కంటిన్యూ అవుతాయి. అంతేగాని కొత్తగా మాత్రం శాంక్షన్ ఉండి అలాగే ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏమన్నా సమస్యలు ఉంటే అవి మనం చేయడం జరుగుతుంది. సమావేశంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, తహసీల్దార్ పి రమణ, వ్యవసాయ శాఖ ఏడీఏ పి మురళీకృష్ణతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు సతీమణి నిమ్మల సూర్యకుమారి తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో సిరగారపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. టీడీపీతోనే రాష్ట్రానికి స్వర్ణయుగం సాధ్యమన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి ఈ పార్టీ అభ్యర్థి రామానాయుడుని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మందపాడు గ్రామంలో శ్రీ కోటి నంగాలమ్మ అమ్మవారు జాతర మహోత్సవాన్ని మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉండి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ జాతరను గ్రామస్తులందరూ కలిసి ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడంతో పాటు అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నంద్యాల నరసింహమూర్తి, జోగి ముత్యాలు, కట్ట ఆదినారాయణ, చొక్కాపు సుబ్బారావు, కట్ట నాగదుర్గారావు, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మే నెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ప్రజలను కలుసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమంచిలి గ్రామంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ వల్ల అన్ని వర్గాలకు మేలు జరిగిందని చెప్పారు. దీనిని గుర్తించి ఓటర్ మహాశైలు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆలమూరు మండలం మడికి తూర్పుపేటలో నూతనంగా నిర్మించిన నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి బుధవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ తన చేతుల మీదుగా జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని, అమ్మవారి దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, అమ్మవారి ఆలయం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ నిధుల నుండి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా తన విజయం ఖాయం, భారీ ర్యాలీలో ప్రకటించిన శ్రీనివాస్ వర్మ. భీమవరం నియోజకవర్గ పేదలకు ఇళ్ల స్థలాలిచ్చిన ఘనత తమ ప్రభుత్వాందే, స్పష్టం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్. ఏపీ సీఎం జగన్ ఆర్థిక విధానాల వల్లే పేద ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి, తణుకు మండలం తేతలి గ్రామంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. జెండాలు కప్పి వైసీపీలో చేర్చుకున్న వైనం. తణుకు వాగస్ తో కలిసి నడిచిన తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి గెలుపొందితే క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ, పాల్గొన్న సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. తణుకులో ఘనంగా రంగస్థల దినోత్సవ సంబరాలు, సీనియర్ కళాకారులకు సన్మానం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. భరోసా పత్రాలను బాధితులకు అందజేత. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా, చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. భర్త రామానాయుడును గెలిపించాలని కోరుతూ భార్య సూర్యకుమారి సిరగారపల్లి గ్రామంలో ప్రచారం, వెంట ఉన్న తెలుగు మహిళలు. మండపాడు గ్రామంలో వైభవంగా కోటిరంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు, దర్శించుకున్న గుండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు. ఆచంట నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. అమ్మవారి దయతో ఎన్నికల్లో గెలుపొందగలనన్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.